హాయ్ గైస్, నేను ఈ రోజు టూ స్ట్రింగ్ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. తెలుగులో టూ స్ట్రింగ్ మెథడ్ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ నేమ్ పుష్ప. ఇది మెయిన్ క్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పబ్లిక్ క్లాస్, పబ్లిక్ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. క్లాస్ అనేది ఇప్పుడు ఇక్కడ క్లాస్ పెడితే పబ్లిక్ యాక్సెస్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకే డిఫాల్ట్ క్లాస్ తీసుకున్నాను. డిఫాల్ట్ క్లాస్ కెన్ యాక్సెస్, పబ్లిక్ క్లాస్ కెన్ యాక్సెస్ డిఫాల్ట్ క్లాస్. అయితే ఇప్పుడు పుష్ప తీసుకున్నాం ఫ్రెండ్స్. మీకు పుష్పకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. పుష్ప ఈక్వల్ టు పుష్ప డాట్. ఏంటి ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో ఏ మెథడ్స్ లేవు కానీ చాలా మెథడ్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క మెథడ్స్ ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క మెథడ్స్ పుష్ప క్లాస్ లో మెథడ్స్ కాదు, ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్. ఎలా వస్తుంది దీనికి లింక్ ఏంటి? ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్ ఎలా వస్తున్నాయి? ఆబ్జెక్ట్ క్లాస్ ఎవ్రీ యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఇంప్లిసిట్లీ ఆబ్జెక్ట్ క్లాస్ ఫ్రెండ్స్. పుష్ప ఎక్స్టెండ్స్ పుష్ప ఆల్సో ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ క్లాస్ ఫ్రెండ్స్. పుష్ప ఆల్సో ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ క్లాస్. సో సూపర్ క్లాస్ యొక్క మెథడ్స్ అనేవి సబ్ క్లాస్ లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ అన్ని ఈ మెథడ్స్ ఈక్వల్స్, గెట్ క్లాస్, యాస్ కోడ్, నోటిఫై ఇవన్నీ థ్రెడ్ క్లాస్ ఫ్రెండ్స్. థ్రెడ్ మెథడ్స్, టు స్ట్రింగ్. దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్, నాట్ మెయిన్ మెథడ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మెథడ్. ఇంపార్టెంట్ మెథడ్ వెయిట్. దీస్ ఆర్ ఆల్ ది థ్రెడ్ మెథడ్స్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ఆల్ థ్రెడ్ మెథడ్స్. ఇప్పుడు ఇప్పుడు రెండు వేరియబుల్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. రెండు వేరియబుల్స్ తీసుకుందాం. స్ట్రింగ్ పుష్పలో రెండు వేరియబుల్స్ తీసుకుంటాం. స్ట్రింగ్ లెటర్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. స్ట్రింగ్ హీరో, స్ట్రింగ్ హీరో, స్ట్రింగ్ హీరో, స్ట్రింగ్ హీరో, స్ట్రింగ్ డైరెక్టర్, స్ట్రింగ్ డైరెక్టర్, స్ట్రింగ్ డైరెక్టర్. రెండు వేరియబుల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటూ బై డిఫాల్ట్ ఈ వేరియబుల్స్ లో నల్లగా ఉంటది, ఎందుకంటే స్ట్రింగ్ లెటరల్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇనిషియలైజ్ చేద్దాం. హీరో. ఈ ఇనిషియలైజేషన్ అనేది ఫ్యూ టైప్స్ ఉంటది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది టైప్ ఫ్రెండ్స్. విత్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇనిషియలైజ్ ద వేరియబుల్స్ ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. పిపి హీరో ఈక్వల్ టు పిపి డాట్ డైరెక్టర్ సిక్కు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరియబుల్స్ అనేవి రిఫరెన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి చూద్దాం ఫ్రెండ్స్. ప్రింట్ చేయడానికి చూద్దాం. ఈ- మీరు కాన్ఫిడెంట్ గా ఏ స్క్వేర్ వస్తుంది అయిపోయింది అనుకుంటారు. అది అయిపోతే సంథింగ్ పుష్ప వచ్చింది ఫ్రెండ్స్. పుష్ప అంటే ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్ @సంథింగ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ వచ్చాయి. అంటే హెక్సాడెసిమల్స్ నెంబర్స్ వచ్చాయి. సమ్ వియర్డ్ నెంబర్స్ వచ్చాయి, అసలు ఎందుకు వచ్చాయి కూడా మనకు తెలియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ చేసిన టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ లేకపోతే వన్ ఆఫ్ ది మెథడ్ దాన్ని కాల్ చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ రిజల్ట్ వచ్చింది అంటే టూ స్ట్రింగ్ మెథడ్ లో ఉన్న బాడీ మనం అవుట్పుట్ గా చూస్తున్నాము. టూ స్ట్రింగ్ మెథడ్ లో ఉన్న బాడీని మనం అవుట్పుట్ గా చూస్తున్నాము అంటే ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్న బాడీని మనం అవుట్పుట్ గా వస్తుంది. ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క ఆ నేను చెప్పాను ఇందాక, మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాను కదా. ఎవ్రీ యూజర్ డిఫరెంట్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ క్లాస్ ఇంప్లిసిట్లీ. సో పేరెంట్ చైల్డ్ బాండ్ వలన పుష్ప ఆల్సో యాక్సెస్ టూ స్ట్రింగ్ మెథడ్. పుష్ప ఆల్సో యాక్సెస్ ఆబ్జెక్ట్ క్లాస్ సూపర్ క్లాస్ టూ స్ట్రింగ్ మెథడ్. ఒకసారి టూ స్ట్రింగ్ మెథడ్ చూసినట్లయితే టూ స్ట్రింగ్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్.
class object, public class object, string method. String method. ToString method. ToString returns string type. ToString return type is string type. Return get class dot get name అంటే class name at the rate of ఇందాక ఇక్కడ చూసాం at the rate of some integer to hexa string hexadecimal యాష్ కోడ్ ని hexadecimal గా మారుస్తుంది అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యాష్ కోడ్ అనేది and also as code return type is as code return type is int type. Hash code method return type is also friends int type. Are you getting int type? So the agenda is toString. When you print the object of Pushpa, it calls object class toString method. We don't want object class toString method. We want Pushpa class toString method. So we have to write our own public toString method. Public string return type is string toString. For example, we don't want hero director name. We want some text message. We don't want to even we want to some say Pushparaj, Srivalli, like that. When you print it, it gets Pushparaj, Srivalli. No more hero name and director name. Pushparaj, Srivalli. Are you getting or not? We write our own toString method. We override from the object class. We write our own. We don't want these text messages. We want our hero name and director name. We want our hero name and director name. Hero, 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 and cat. Director name. If you get it, if you want print hero and director name, now it's calls our own. Now it's ASUP. Now it's calls our own toString method. pp.toString method. toString method public Pushpa class లో ఉన్న toString method return just Pushpa class లో we want the hero name and director name. So we return the hero and director name. This is the main purpose of toString method. Some guys telling purpose of toString is to print the object. How it's work? How it's work? పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ మెథడ్ గైస్ పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అని ఒకటే గుర్తు పెట్టుకోండి ఇలా టు స్ట్రింగ్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉంటది ఎవ్రీ క్లాస్ ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ క్లాస్ ఇంప్లిసిట్లీ సో వీ వాంట్ అవర్ ఓన్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మన ఆబ్జెక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే మనం టు స్ట్రింగ్ మెథడ్ ని ఓవర్ చేసుకోవాలి ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్లాస్ టు స్ట్రింగ్ మెథడ్ ని ఓవర్ చేసుకొని మన మెథడ్స్ మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ వేరియబుల్ స్ట్రింగ్ హీరో సంథింగ్ we want to print our own object. We want to print పుష్ప ఆబ్జెక్ట్ కావాలన్నప్పుడు టూ స్ట్రింగ్ మెథడ్ రిటర్న్ చేసుకొని మనకు కావాల్సిన కోడ్ రాసుకోవాలి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ టూ స్ట్రింగ్ మెథడ్ అలాగే ఆబ్జెక్ట్ క్లాస్ లో కోడ్ టూ స్ట్రింగ్ మెథడ్ నోటిఫై ఆల్ దీస్ ఆర్ మెథడ్స్ ఉంటాయి అంతే ఫ్రెండ్స్
ఇది కాల్ చేసినా కాల్ చేయకపోయినా ఇంప్లిసిట్లీ కాల్ చేసుకుంటది. మనకి